విద్యా దీవెనకి సంబంధించి అప్డేట్స్ చూసినట్లయితే, విద్యా దీవెన ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది ఫిబ్రవరి 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లుగా ఈరోజు న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగాయి. అంటే రీసెంట్‌గా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు కదా! అంటే 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అలాగే వారు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎవరైతే 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వారికి ఈ విద్యా దీవెన ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అంటే ఫిబ్రవరి 29వ తేదీన రిలీజ్ చేయబోయే ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫిబ్రవరి 29వ తేదీన విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేస్తున్న దానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఈకేవైసీ కోసం పేర్లైతే బెనిఫిషరీ అవుట్‌రీచ్ యాప్‌లో అయితే రాలేదు. అంటే ఇప్పటి వరకు ఏదైనా ఒక స్కీమ్ లాంచింగ్ ఉందంటే దానికి సంబంధించి ఈకేవైసీ కోసం అయితే పేర్లైతే కొన్ని రోజులు ముందుగానే రావడం జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు విద్యా దీవెనకి సంబంధించి ఈకేవైసీ కోసం పేర్లైతే రాలేదు. ఇదైతే నమ్మేలా అయితే లేదు కానీ గతంలో కూడా ఈ విధంగా జరిగినప్పుడు విద్యా దీవెనకి సంబంధించి ఈకేవైసీ లేకుండానే వారికి విద్యా దీవెన ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే అప్పుడు ఆ టైంలో అయితే రిలీజ్ చేశారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఈకేవైసీ లేకుండానే అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక 2022, 23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే ఇంకా చాలా మందికైతే పడలేదు. వారికి ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందో కూడా మనమైతే చెప్పలేము. కాబట్టి డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలామందికి ఈరోజు, రేపని ఒక డేట్ అయితే కాకుండా ప్రతిరోజు పడుతూనే ఉంటున్నాయి. కాబట్టి మీకు కూడా ఏదో ఒక రోజు ఆ విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడొచ్చు. లేదా మీకు ఎలాగో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలోనే కలిపి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది.